అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలకు 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇచ్చామన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. అందులో హరీష్ రావు, కేటీఆర్ 6 గంటలు మాట్లాడి బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కారని విమర్శించారు. 5 గంటల సభా సమయాన్ని వృధా చేశారన్నారు. 42 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారన్నారు. 11 బిల్స్ ప్రవేశపెడితే 10 బిల్స్కు సభ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ధనికులు తినే సన్నబియ్యాన్ని కాంగ్రెస్ సర్కారు పేద ప్రజలకు అందిస్తుందన్నారు ఆది శ్రీనివాస్. 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి దానిలో ఎవరెవరు ఏ సమయం తీసుకున్నారని చెప్పంటే కౌన్సిల్స్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న సమయం 34 గంటల 13 నిమిషాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 గంటల 25 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ 16 గంటల 12 నిమిషాలు, భారతీయ జనతా పార్టీ 9 గంటల 13 నిమిషాలు, ఎంఐఎం 5 గంటల 22 నిమిషాలు, సిపిఐ 4 గంటల 22 నిమిషాలు. ఇందులో మాట్లాడితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మా గొంతులను నొక్కుతున్నారు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇస్తలేరని మాటికి మాట్లాడుతున్నటువంటి మీరు చూశారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ మా గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా కాకుండా ఫక్తు రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా ప్రతిదీ పచ్చి అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాట, ఓపై పద్దులపైన మాట్లాడేటువంటి సందర్భం కానీ, బిల్లులకు సంబంధించిన సమస్య పైన కానీ, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కానీ వారు ప్రతిదీ అబద్ధాన్ని ప్రచారం చేసే క్రమంలో మేము ఎంత చెప్పినా వినకుండా వారు చేసినటువంటి తీరుతెన్నుల్లో మాకు మైకి ఇవ్వలేరు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేని చెప్పని దాని సందర్భంలో ఇప్పుడు మీకు చెప్పినటువంటి సందర్భం మనకు ఇక్కడ లీడర్ ఆఫ్ ది హౌస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 గంటల 26 నిమిషాలు మాట్లాడిన సందర్భం, లీడర్ ఆఫ్ అపోజిషన్ నిల్ కేసీఆర్ గారి సభకు రాలేరు, సెకండ్ కూడా మాట్లాడే అవకాశం లేదు. అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ 10 రోజులలో 82 గంటల 40 నిమిషాలు మాట్లాడిన దానిలో వారి నుంచి ఒక్క సూచన కానీ పలుకు కానీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ 8th సెషన్లో వారు వచ్చింది కేవలం వారి శాసనసభ కేసీఆర్ గారిది శాసనసభ్యత రద్దు కాకుండా ఉండడానికి రావడం, ఆధార్ పట్టికలో సంతకం పెట్టడం, అసెంబ్లీలో కూర్చోవడం, పట్టుబడి 10 సెకండ్లు 10 నిమిషాలు కాకముందే లేచిపోవడం అనేది జరిగింది.